గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. జీడిగుంట వరుణ్ సందేశ్ అమెరికాలో స్థిరపడిన తెలుగు చలనచిత్ర నటుడు. అతడు 1989 జూలై 21న రాయగడ, ఒడిశాలో జన్మించాడు. కొంతకాలం హైదరాబాదులో నివసించిన ఆయన కుటుంబం తర్వాత యుఎస్ఏలో న్యూజెర్సీలో వాళ్ళ నాన్నగారు ఉద్యోగరీత్యా వెళ్లారు. వరుణ్ సందేశ్ ప్రముఖ తెలుగు రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి మనవడు. ఆయన హైదరాబాద్లో 28 సంవత్సరాల పాటు ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు. వరుణ్ సందేశ్ మేనమామ జీడిగుంట శ్రీధర్ ప్రముఖ టెలివిజన్ నటుడు. 2007లో వరుణ్ సందేశ్ శేఖర్ కమ్ముల చిత్రం ఆన్లైన్లో ప్రకటన ద్వారా ఆడిషన్స్కు దరఖాస్తు చేసుకున్నాడు. హ్యాపీ డేస్ చిత్రంలో అతనికి ప్రధాన పాత్ర లభించింది. దాదాపు అంతా కొత్త వారితో కూడిన హ్యాపీ డేస్ చిత్రం విమర్శనాత్మకంగానూ మరియు వాణిజ్యపరంగానూ ఘన విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి గాను 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు మరియు 3 నంది అవార్డులతో పాటు అనేక ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత వరుణ్ సందేశ్ కొత్త బంగారు లోకం చిత్రంలో నటించాడు. ఇది కూడా విమర్శల ప్రశంసలతో పాటు ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ నటించిన కుర్రాడు, మరో చరిత్ర, ఏమైంది ఈవేళ, డీ ఫర్ దోపిడీ, పాండవులు 9 మొదలగు చిత్రాల్లో నటించాడు. ఇవి అంత పెద్దగా సక్సెస్ సాధించలేదు. మరో చిత్ర టైంలో తన సహనటి శ్రద్ధా దాస్ తో కొంతకాలం రిలేషన్ మెయింటైన్ చేశారు. తర్వాత 2015లో ప్రేమికుల రోజు అంటే ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన పడ్డానండి ప్రేమలో మరి చిత్రం ద్వారా తన చిత్రంలో హీరోయిన్ గా నటించిన వితికా షేరుతో వరుణ్ సందేశ్ నిశ్చితార్థంతో పాటు పెళ్లి కూడా జరిగింది. మొత్తం తెలుగులో 20కి పైగా చిత్రాల్లో వరుణ్ సందేశ్ నటించాడు. 2019లో బిగ్ బాస్ 3లో ఫైనలిస్ట్ గా ఎన్నికయ్యాడు. వరుణ్ సందేశ్ గారు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరపున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మామయ్య కబుర్లు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై రాజమాతంగి.